ఆషాఢం శుభాకాంక్షలు చెప్తూ, ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు అనేది మన చిన్న కాలంలో ఏంటి అమ్మమ్మలు కావచ్చు, అమ్మలు కావచ్చు రోట్లో వేసి ప్రతిదీ అదేంటి గాజు అది పెంకాసు లాంటివి అలాంటివి తీసుకొచ్చి అమ్మవాళ్ళు ఏంటి రోట్లో వేసి నూరి పెట్టేవాళ్ళు. ఈ రానున్న కొద్దీ గోరింటాకు అనేది కరువైపోయి మొత్తం ఏంటి ఫోన్లకు అలవాటు పడిపోయింది. మనం అలవాటు పడిపోయి ఆషాఢం వచ్చినాక ఒకసారైనా పెట్టుకోవాలి, పాతకాలం పాటించాలనేది కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పని విధానం కావచ్చు, వాళ్ళు చేసే పనుల వలన కావచ్చు, వాళ్ళకి తీరిక లేకుండా ఉండడం వలన కావచ్చు, మైదాకు పెట్టుకోవడం అనేది మర్చిపోయి ఫోన్లకు అలవాటు పడిపోతుంది. అందుకని మేము ఏం చేసినాం, 24వ వార్డులో మా మహిళలందరినీ పిలిచి గోరింటాకు పండగ చేసుకున్నాం. పాతకాలం అందరికీ గుర్తు రావాలనే విధంగా గోరింటాకు పండగ చేసుకొని మనం ఆషాఢం వస్తే మైదాకు పెట్టుకుంటే మన శరీరంలో ఉన్న వేడి తగ్గడానికి, మనకు ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా మైదాకు పెట్టుకుంటే తగ్గుతుందని అప్పుడు మన అమ్మమ్మలు కావచ్చు చెప్పింది. కానీ ఇప్పుడు ఎంత మట్టుకు పాటించాలంటే ఎంత మట్టుకు కూడా పాటించలేదు. కాబట్టి మా వార్డులో నేను ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి ఒక్కరు కూడా చేయాలని, మనము ఆడవాళ్ళం అంటే మైదాకు పెట్టుకుంటే మైదాకు గట్టిగా పడిందంటే మంచి భర్త వస్తాడనే కాన్సెప్ట్ అందరు సినిమాలలో కావచ్చు, మన అమ్మలు కూడా చెప్పేవారు మనకి. ఇప్పుడు ఏంటంటే అది ఏంటి, ఒక రోజు ఫోన్ పెట్టుకుంటే రెండో రోజుకి ఫోనే పోతుంది. అలా కాకుండా ప్రతి సంవత్సరం ఈ ఆకు తీసుకొచ్చుకొని దంచి పెట్టుకోవాలని మహిళలందరినీ కోరుకుంటున్నాను. మనం ఎన్నిటికో టైం కేటాయిస్తున్నాము, మైదాకు కూడా కేటాయించి మన పూర్వ వైభవాలు గుర్తొచ్చేలాగా చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.